At once he was that ఇక్కడ చూడండి. చివరికి ఏమైంది అంటే, అండ్ ఎస్ మదర్, ఐ రీడ్ సమ్వేర్ దట్ హీ వాస్ often called honesty and once it was working as a general store owner. He hand over a lady at the wrong amount of change. When he calculated that bill of that end day, he realized his mistake. It was written by that close of that shop and long distance week meet her and hand back to that change to her. Summer shared the story of that had read, and he could not keep the admiration of that his వాయిస్. చూడండి, ఏదైనా సరే నమ్మకత్వంగా కనుకుంటే వేరే ఓనరు షాప్ ఓనరు అతనికి నమ్మకం లేకపోవడం వల్ల వేరే వాళ్ళు నమ్మకం లేకపోవడం వల్ల ఆ షాప్ని ఇతనికి ఇచ్చేసాడు. ఇతను నమ్మకంగా చేస్తున్నాడు కాబట్టి అలా మంచి వ్యక్తి అమ్మ చాలా అనేటువంటి విషయాన్ని చెప్పేశాడు. ఈవెన్ ఐ రీడ్స్ దిస్ స్టోరీ అండ్ వెన్ దట్ woman said to could have that returned to the next time she came to the buy something, he said that he could not take his risk if he forgot then. చూడండి, ఒక లేడీ వచ్చింది షాప్లో ఏదో కొనడానికి. ఆమె డబ్బులు ఇవ్వకుండానే డబ్బులు ఇచ్చానని చెప్పింది. కానీ ఆ యొక్క విషయాన్ని ఏం చేశాను, నేను విన్నాను. ఓకే, వదిలేస్తే ఏమైనా గురించి మనం పట్టించుకోకూడదు, ఏమో నమ్మకంగా లేదు అని చెప్పేసి అనుకున్నాను అని చెప్పాడు. నౌ లెట్ మీ కంటిన్యూ విత్ లింకన్ స్టోరీ. ఓకేరా, ఇంకా నేను లింకన్లో చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. అర్థమవుతుందా మీకు? చాలా ఉన్నాయి. ఏంటది? అబ్రహం బికేమ్ క్వైట్ పాపులర్ ఇన్ ద ఏరియా అండ్ స్లోలీ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పొలిటికల్ యాక్టివిటీస్. అంతేకాదు, అంత బాగా చదువుకొని, నేను చాలాసార్లు చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను, బుక్స్ కొంటే నాకు లేకపోతే ఆ పక్కన అబ్బాయి బుక్స్ అడిగి, డాడీ అంకుల్ మీ బుక్స్ ఇవ్వండి, చదువుకొని నైట్ చదువుకొని మళ్ళీ తెచ్చి తెల్లారేసరికి మీ అబ్బాయి నిద్రపోయేటప్పుడు నేను చదువుకుంటాను, మళ్ళీ తెచ్చి కిటికీలో పెట్టేవాడంట తెల్లారి. సో అది చెప్పాను మీకు ఆ స్టోరీ. అలా చేసేవాడు, అంత కష్టపడి చదివేవాడు. ఆ తర్వాత పొలిటికల్లోకి రావాలని చాలా ఇంట్రెస్ట్. ఆయన చెప్పాగా ప్రెసిడెంట్ అవ్వాలని. సో ప్రెసిడెంట్గా ఉండాలని నాకు చాలా ఇంట్రెస్ట్. అండ్ హీ ప్రాక్టీస్ దట్ లా వాజ్ అగెన్స్ట్ దట్ స్లేవరీ. గ్రాడ్యువల్లీ హీ బికేమ్ టు ద వెల్ నోన్ అండ్ హిస్ 1861 got elected as the president. Throughout his tenure, people liked him and he did a lot of things టు హెల్ప్ దట్ నేషన్. చూడండి, చివరికి ఏంటి, నేను పొలిటికల్ గెలవాలి, ఓటు వేయించుకోవాలి, గెలవాలని అన్నిట్లో ఏం చేసేవాడు, ఒక 7 సార్లు 8 సార్లు ఎలక్షన్ పోటీ చేశాడు. ఒకసారి పోటీ చేసినప్పుడు అన్ని పోస్టర్స్ వేస్తారు కదా, పలాని వాళ్ళు గెలుస్తారు, పలాని వాళ్ళు ప్రెసిడెంట్, అట్లా ఆ పోస్టర్స్ అన్నీ నైట్ అంతా ఈయనే వేసుకున్నాడంట రోడ్ల మీద. అంటే పోస్టర్లు వేసేవాళ్ళు కూడా లేరు ఆయనకి, అందరు వేసారంట. వేసేసరికి ఆ పోస్టర్లన్నీ తెల్లారి గుర్రాలు వచ్చేసి పీక్కిపోయినాయి అంట నైట్ అంతా తెల్లవారుజాముకి. అప్పుడు మళ్ళా మనమైతే ఏం చేస్తాము, పోతే పోయింది, ఏదో కొత్తకలు ఎవడు చేస్తాడు, అవన్నీ పోతే నేనేం చేయాలి అని గమ్మునుంటాం. కానీ ఆయన మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ వాటన్నిటిని రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ పెట్టించి మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేస్తానని అనౌన్స్ చేశాడంట. ఆ కష్టపడినటువంటి ఆ దానికి జాలిపడ్డారంట ప్రజలు. ఓకే, వీడికి ఎంత పట్టుదల ఉందిరా, నిజంగా వీడికే ఓటు వేయాలని నెక్స్ట్ టైము వేసారంట. వేసిన తర్వాత అండ్ హీ వాజ్ దట్ ఫస్ట్ ప్రొమినెంట్ పొలిటికల్ ఫిగర్ హూ స్ట్రాంగ్లీ సపోర్టెడ్ ఉమెన్. ఎవరు ఆమె, వాళ్ళ స్టెప్ మదర్. ఎవరు సపోర్ట్ చేశారు? స్టెప్ మదర్ చేసింది. అండ్ ఇన్ దోస్ డేస్ ఓన్లీ మెన్ అండ్ had right got the vote, but he said that women should also be able to vote. చూడండి, ఆ రోజుల్లో ఏముండేది రూలు, పురుషులకి మగవాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండేది, ఆడవాళ్ళకి లేదు. కానీ అబ్రహాం లింకన్ గారు వచ్చాక, ప్రెసిడెంట్గా గెలిచాక ఆయన ఆడవాళ్ళకి కూడా ఓటు హక్కు కల్పించాలి అని పెట్టాడంట. అండ్ దట్ హీ వాజ్ అసోసియేట్ నాటెడ్ అండ్ 1865 బికాస్ హీ వాజ్ అగెన్స్ట్ స్లేవరీ. అంటే బానిసత్వంగా బతకడం ఆయనకి ఇష్టం లేదు. అంతకుముందు బ్రిటిష్ కాలంలో ఉండేది కదా,
బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉండేది. కాబట్టి ఒక బానిసల్లాగా మనం బ్రతకూడదు, స్వతంత్రంగా బ్రతకాలి అనేటువంటి విషయాన్ని తెచ్చాడు. ద పర్సన్ హూ కిల్డ్ హిమ్ వాస్ ఏ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ స్లేవరీ అండ్ డిడ్ నాట్ లైక్ అబ్రామ్స్ వ్యూస్ ఆన్ దట్ సబ్జెక్ట్. చూడండి, ఆయన కొంతకాలానికి వేరే వాళ్ళు బానిసలు అంటే తన దగ్గర పనిచేసే వాళ్ళు తను చంపేశారు. అది ఎందుకో తర్వాత అది వేరే విషయం. కాబట్టి మదర్ ఫినిష్డ్ ద స్టోరీ. ఇట్లా ఈ యొక్క స్టోరీని చెప్పుకుంటూ ఫినిష్ చేసింది. వెరీ ఇంట్రెస్టింగ్. నవ్ ఐ అండర్స్టూడ్ వై హీ వాజ్ నోన్ యాజ్ వన్ ఆఫ్ ద ట్రూ హీరోస్ యునైటెడ్ స్టేట్స్. సరే, చాలామంది హీరోస్ ఉన్నారు, మరి యునైటెడ్ స్టేట్స్లో ఆయన ఒక్కడే హీరో అని ఎందుకు చెప్పుకోగలుగుతున్నారని చెప్పింది. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ హిస్ లైఫ్ విత్ దట్ మదర్. అంటే ఏంటి? ఓకే మా, నువ్వు చాలా మంచి విషయాలు చెప్పావు నాకు, ఇప్పటి నుంచి నేను కూడా అలా ఉండటానికి ట్రై చేస్తానని చెప్పాను. ఐ విల్ ఎంజాయ్ దట్ మోర్ అబౌట్ హిమ్. సమ్మర్ సాడ్ క్లీనింగ్ దట్ టేబుల్. మదర్ వాస్ హ్యాపీ టు సీ సమ్మర్ ఫెల్ట్ ఇన్స్పైర్డ్. షీ స్మైల్డ్ అట్ సమ్మర్ అండ్ పిక్డ్ అప్ అండ్ హర్ బుక్ టు కంటిన్యూ రీడింగ్. అంటే అబ్రహాం లింకన్ గారి యొక్క బుక్ని తెచ్చుకొని ఆయన వాళ్ళు చదువుతున్నాడు. ఆ బుక్ని కంటిన్యూ చేయమంది. ఈ స్టోరీ ఇంతవరకు ఎండింగ్ అయిపోయింది. ఆయన పాలిటిక్స్లో రావడం, ప్రెసిడెంట్ అవడం, ఆ తర్వాత ఇంకా స్టోరీ ఏదో ఉంటుంది, కానీ అంతవరకే క్లోజ్ చేస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఏ పనైనా సాధించగలము అనే కదా, ఏ పనైనా సాధిస్తాము అనే విషయాన్ని ఈ యొక్క లెసన్ యొక్క అర్థం. అవన్నీ మీరే పెట్టండి, తర్వాత నేను పెడతాను.